సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఓటమిని అంగీకరించారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం జగన్పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తండ్రి పేరు మీద ఉన్న ఆరోగ్యశ్రీని నాశనం చేసిన జగన్ అర్జునుడు అభిమన్యుడి గురించి మాట్లాడడం దారుణమంటూ మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం రోజున కనీసం స్కూళ్లకు సెలవు ఇవ్వడానికి చేతులు రాని సీఎం ఇప్పుడు రామాయణం భారతం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓడిపోవడానికి కూడా పబ్లిసిటీ చేసుకునే వ్యక్తి దేశ చరిత్రలో ఒక్క జగన్ మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. పేరుకు ఉత్తరాంధ్ర జిల్లాల సన్నద్ధ సభగా చెప్పిన అమలాపురం, రాజోలు, తుని, కాకినాడ, ఏలూరు నుంచి ఆర్టీసీ బస్సులు తెప్పించి బలవంతంగా జన సమీకరణ చేశారంటూ ఆక్షేపించారు. బాబాయిని చంపిన నిందితుల పేర్లు బయటపెట్టడానికి సిద్ధమా అంటూ మూర్తి యాదవ్ నిలదీశారు. రాజోలు నుంచి, అమలాపురం నుంచి, ఏలూరు నుంచి, కాకినాడ, తుని నుంచి ప్రభుత్వ బస్సులన్నీ కూడా పల్లె వెలుగు బస్సులన్నీ సభ కోసం గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారని చెప్పి క్షమించాలి. జన సమీకరణ కాదు, వీళ్ళు జనాల్ని డబ్బులు ఇచ్చి క్వార్టర్ బాటిల్ ఇచ్చి ముఖ్యమంత్రి సభ కోసం సాక్షాత్తు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి నేతృత్వంలో 3000 మంది వాలంటీర్ని, ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క మనిషిని వాలంటీర్ ఇన్ఛార్జిని పెట్టి జనాల్ని తరలించి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కోసం కానీ, ఉత్తరాంధ్ర కోసం కానీ, రాష్ట్ర ప్రజల కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మాట్లాడతాడని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూసినటువంటి సందర్భంలో కేవలం సిద్ధం సభ ప్రతిపక్షాలని, ప్రతిపక్షాల నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలని విమర్శించడానికే వేదికగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టారో చాలా నీచమైనటువంటి కుసంస్కారానికి జగన్మోహన్ రెడ్డి కుసంస్కారానికి అది నిదర్శనంగా అక్కడ తేటతెల్లం అయింది. దేనికి సిద్ధం అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సభలో మాట్లాడుతూ ఉన్నారు. మీ బాబాయ్ హత్యకి కారకులు ఎవరో చెప్పడానికి మీరు సిద్ధమా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. మీరు ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా నిరుద్యోగ యువతకి ఇచ్చారని చెప్పి మీరు చెప్పడానికి సిద్ధమా మీరు అని అడుగుతున్నాం మేము. దేనికి సిద్ధం మీరు? విశాఖ నగరానికి మెట్రో ప్రాజెక్టు మీరు తీసుకురాగలిగారా? కేంద్రం ఇచ్చినటువంటి రైల్వే జోన్కి కనీసం జగన్మోహన్ రెడ్డి ఆ రైల్వే జోన్ కోసం స్థలాన్ని కేటాయించి ఇవ్వగలిగాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి ఫోటోలని మీకు అతి నీచంగా ప్రవర్తించి పెట్టి దానికి ఒక మనకి బాక్సింగ్ ప్యాడ్ పెట్టారు. అంటే ఏంటి? వచ్చిన వాళ్ళందరినీ కూడా దీన్ని కొట్టమనా? అంటే మీరు సిద్ధమన్నది రేపొద్దున ఎన్నికల్లో మా పైన దాడులు చేయడానికా? ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి పేరు చైతన్య అనే వ్యక్తి భీమిలి నియోజకవర్గంలో దబ్బంద గ్రామానికి సంబంధించిన వైసీపీ వాలంటీర్. మరి వైసీపీ వాలంటీర్ ఈ విధంగా మీకు ఫోటోలో విత్ ప్రూఫ్స్ మేము చూపిస్తున్నాం. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి బొమ్మని దాడి చేసి నీచంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం ఈ ఒక్క వ్యక్తే కాదు, సభలో వచ్చిన అనేక మందికి మద్యాన్ని తాగించి, ఎందుకంటే వాళ్ళు మద్యం మత్తులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి స్పృహ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మద్యాన్ని పట్టించి ప్రతిపక్ష నాయకులైన పవన్ కళ్యాణ్ గారి పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు పెట్టి ఈ విధంగా దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను గతంలో నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటివి చేయదండి. కేవలం ఐఎస్ఐఎస్ అనే ఒక తీవ్రవాద సంస్థ కానివ్వండి, అల్ ఖైదా అనే సంస్థ కానివ్వండి, లేదా ముష్కర్లు కానివ్వండి, కేవలం తీవ్రవాద సంస్థలు మాత్రమే ఈ విధంగా ఒక సమావేశాలు పెట్టి వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళపైన కొన్నిసార్లు భారతదేశ మన సైనికుల పైన వాళ్ళ చిత్రపటాలు పెడతాం కానివ్వండి, భారతదేశ జెండాలు పెడతాం కానివ్వండి, అలా పెట్టి వాళ్ళ సైన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ ట్రైనింగ్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళని దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కేవలం తీవ్రవాద సంస్థలు మాత్రమే ఇలాంటివి చేయడం మేము చూసాం. కానీ మొదటిసారి ఒక రాజకీయ పార్టీగా చెప్పుకునే వైసీపీ పార్టీ ఒక తీవ్రవాద సంస్థ కింద మారిపోయి ప్రతిపక్ష నాయకుల ఫోటోల్ని ఈ విధంగా పెట్టి వాటికి పంచింగ్ బ్యాగులు పెడతారా? అంటే రేపు కొట్టమని ప్రేరేపిస్తున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి బొమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారి బొమ్మల్ని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మీరు కేవలం మనకి మద్యం మాత్రమే సప్లై చేశారా? గంజాయి కూడా సప్లై చేశారా? మీరు ఒళ్ళని మర్చిపోయి మృగాల కింద మారిపోయి ఈ విధంగా వచ్చిన వాళ్ళు చేస్తుంటే మీరు నవ్వుకుంటారా? ఇది ఏ విధమైన రాజకీయం?
దేనికి సంకేతం? ఈరోజు కొట్టమని మీరు ట్రైనింగ్ ఇచ్చారు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారో లేదో మేము రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మా మీద దాడి జరిగితే ఎవరిది బాధ్యత? మా విషయం పక్కన పెట్టండి, వాలంటీర్ల చేత మీరు కొట్టిస్తున్నారు, ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. రేపు పొద్దున ఒక ఇంట్లో ఓటర్ కనుక మేము జనసేనకు ఓటు వేసామో టీడీపీకి ఓటు వేసామని చెప్పి పొరపాటున విషయం బయటికి తెలిస్తే మీ వాలంటీర్ల చేత ఈ విధంగా దాడి చేపిస్తారా? బాక్సింగ్ ట్రైనింగ్లు ఇప్పిస్తారా? మీరు పవన్ కళ్యాణ్ గారు చిత్రపటాలు పెట్టి దాని మీద దాడులు చేపిస్తారా? ఈ చేసే పనిలో కూడా మమ్మల్ని మేము ఎక్కడ వస్తామో అని చెప్పి భయంతో, మళ్ళీ పిరికి బంధు చర్య భయంతో మాకు 151 నోటీసులు ఇస్తారా? పోలీసుల సమక్షంలో జరిగింది ఇది. మరి ఈరోజు వైసీపీ పార్టీ కాదది, ఒక తీవ్రవాద సంస్థ కింద మారిపోయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టి ఖండించే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం చేశారు. రేపు పొద్దున వాళ్ళకి నచ్చని పనులు మీరు చేస్తే కనుక మీ ఇంట్లోంచి మిమ్మల్ని బయటికి లాగి ఈ విధంగానే బాక్సింగ్లు చేసి మిమ్మల్ని హతమార్చే ప్రయత్నం జరుగుతుంది. విశాఖ ప్రజలు ఇప్పుడన్నా మేలుకోవాలి. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, తీవ్రవాద సంస్థ అంటానికి ఇదే ఉదాహరణ. ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరిగితే నాకు చూపించండి. ఇప్పటి వరకు ఏ ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీ చేయని పని వైసీపీ చేస్తుంది. మాటున పచ్చని మొక్కలు నరికేస్తూ వేల మంది పోలీసుల మధ్యన 4.5 సంవత్సరాల పాటు పిచ్చి పిచ్చిగా జీవితాన్ని గడిపిన ముఖ్యమంత్రి తొలిసారి ఎన్నికల శంఖారామం అని సంఘివలసలో పెట్టిన సభలో మరింత చిత్ర విచిత్రంగా, ఇంకా చెప్పాలంటే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టుల వ్యక్తి పట్ల అనుచిత వ్యాఖ్యలు అనుకోకుండా ఉండాలంటే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా, ఒక క్రిస్టియన్ అయ్యుండి సిలువ మార్కు, ఒక డయాస్ ముందు సిలువ మార్కు ర్యాంప్ వేసుకుని ర్యాంప్ షోలో నడిచే అమ్మాయిల్లా, అంతకన్నా అగ్లీగా ఇవాళ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది మాతో మాట్లాడుతున్నారు. ఆ క్రిస్టియన్కి ఏదైతే గౌరవమైన ఆ సిలువ మార్కు ఉంటుందో దాని మీద నడుస్తూ నువ్వు క్రిస్టియన్ అయ్యుండి సడన్గా భారతంలోకి వెళ్ళిపోయి అర్జునుడు, అభిమన్యుడు ప్రజల కృష్ణులు, అభిమన్యుడు తండ్రి కోసం త్యాగం చేస్తే అర్జునుడు ధర్మం కోసం నిలబడితే మీరు 16 నెలల అవినీతి ఆరోపణలతో జైల్లో ఉండొచ్చిన మనిషి. మీకు అర్జునుడికి పోలికేంటండి? అర్జునుడు జైలుకి వెళ్ళి వచ్చాడా? ధర్మం కోసం యుద్ధం చేశాడు, శ్రీకృష్ణుని తీసుకున్న సలహాలతో ధర్మాన్ని నిలబెట్టాడని మన చరిత్ర చెప్తుంటే మీరు అవలంబించే మతాన్ని తొక్కుతారు, వేరే మతంలో ఉన్న గొప్ప మనిషిని మీరు ఉదాహరణకు తీసుకుంటారు. దీన్ని బట్టి తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటన్నది. మీరేం చెప్పారు గత ఎన్నికల్లో? నాకు అధికారం ఇస్తే మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే ఓటు అడుగుతున్నారు. ఏమండి రాష్ట్రంలో మద్యం అమ్మడం లేదా? ఈ ఒక్కటి సరిపదా ప్రజలకు మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి? మద్యపాన నిషేధం చేశారని మీరు ఓటు అడుగుతున్నారా? వాలంటీర్స్కి ప్రభుత్వానికి సంబంధం లేదు. వాలంటీర్స్ కేవలం ఒక పార్ట్ ఆఫ్ ది సంక్షేమమే, మా వైసీపీ పార్టీకి సంబంధం లేదన్నారు. నేను చాలా చక్కగా నవ్వుతూ నా వాలంటీర్లు మీ దయవల్ల మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలంటారు. అంటే మీరు ఏం మాట్లాడతారో, ఒకసారి ఏం మాట్లాడతారో, రెండోసారి ఏం మాట్లాడతారో మీ మైండ్కే సింక్ లేదు.